తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు తీరటం లేదు. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఎరువులు కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఎరువుల కొరత లేదని నాయకులు, అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒక బస్తా యూరియా కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో యూరియా దొరకక రోడ్లపైన రైతులు ధర్నా చేశారు. యూరియా కొరతపై మా పల్లవి గజ్వేల్ రిపోర్టర్ మరిన్ని వివరాలు అందిస్తారు. నమస్కారం. ఈ రోజు పట్టణ కేంద్రంలోని ఉదయం 5 నుంచి 6 గంటల నుంచి ఈ రోజు రైతులు యూరియా కోసం పడికాపుగా వస్తున్నారు. చెప్పులు లైన్ లో పెట్టి కూడా ఇప్పటి వరకు వాళ్ళు క్యూలో ఉన్నారు. ఇప్పటి వరకు యూరియా దొరకక రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు వారి పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటి వరకు అధికారులు పట్టించుకుంటారు. సీఎం డౌన్ అని చెప్పి రోడ్ల పైన ఇప్పుడు ధర్నా చేసి అయినా కానీ పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు ఇప్పటి వరకు రాలేదు, ధర్నాను విరమించలేదు. అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అధికారులు ఏం చేస్తారు, మా దగ్గరలో మేము ఏం చేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. పొద్దు నుంచి 11 గంటలకు ఒక ఆమె వచ్చింది, 300 మాత్రమే రాసిందట. మరి మిగతా సంచులు ఎడిపోతున్నాయి. మళ్ళీ ఏమున్నా 2 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ చేస్తారు. మిగతా 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఎట్లా వస్తాయి? వాళ్ళు వస్తారు లేరికి వాళ్ళకి సంచులు ఎట్లా వస్తాయి? ఎవరు తీసుకోవద్దు నీళ్ళకంచి మేము ఓట్లు వేయాలి, మేము ఎంత బదిలాడాలి మిమ్మల్ని పద్ధతి ఎట్లయితే రైతులు వస్తలేరు అని చెప్తున్నారు. రైతులు అందరూ ఉన్నారా సార్? ఇట్లా అందరు గోకాలి అని మన 2 రోజులు వినాయకుడిని ఏదో ఉన్నదని చెప్పి అన్నారు. మేము లేకుండా అడ్డం పడుతున్నాం. తిండి ఇస్తలేరు. మేము జాగ్రత్త కావాలో పట్టుకొని ఏం తిండి తిండి లేకుండా అడ్డం పడుతున్నాము. మాకు ప్రోగ్రాంలు కొంతమంది ఇస్తారు, మాకు ఇస్తలేదు సార్. మేము ఎట్లా బతకాలి? మేమేం చేయాలి చెప్పు? ఏం తిని బతకాలి? టైంకు మసాలా పెట్టండి, పంట ఎట్లా పడుతుంది సార్? మేము పండించిన పంటకు ధర పెట్టారు. ఇప్పుడు ఇట్లా చేస్తారు, అప్పుడు అట్లా చేస్తారు. కష్టము షాప్లలో మస్తు ఉంది యూరియా, ఎందుకు ఇస్తలేరు అట్లా? మాకు చెప్పాలి, మాకు ఖచ్చితంగా షాప్ ఉన్నది. యూరియా లేక చేనులు మొత్తం అల్లాడిపోతున్నాయి. ఎందుకు? మేము చేసేందుకు మాకు మసాలా వస్తలేదు. ఎన్ని రోజులు అయితే మసాలాకి 5 రోజులు అయితే తిరగబెట్టి 3 రోజులు ఆడే పెట్టి ఇప్పుడు మసాలా లేదు. మరి మేమేం చేయాలి? చేసేందుకు మేము ఇదంతా కౌలు పట్టుకొని ఖరాబ్ అవుతుంది. మాకు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు వేసాం. 6 ఎకరాలకు మేమేం చేయాలి? పిల్లలు రాత్రి 5 గంటలకు ఒక్కసారి కూడా దగ్గర రాగానే అయిపోయిందని చెప్తాను. పొద్దున 7 గంటలకు వచ్చాము. 100 మీటర్లు మసాలా మొన్న 3 రోజులు వచ్చినాము. నిలబడిపోయినా మళ్ళీ రమ్మన్నారు. ఇలా రమ్మంటే వచ్చే
ఈయన కూడా ఇస్తలేడు. మా ఆయనకు బీపీ షుగర్ అడ్డం పడ్డాడు. ఏం చేయాలి? మర్చిపోతే ఏం చేయాలి అన్న? ఇంతవరకు ఒక దాదాపు ఒక నెల రోజుల నుంచి గొడవలు అంటే వాళ్ళతో గొడవ కాదు చేయడం కాదు. ఒక ఊరే కొరత ఉండి ఇంతవరకు మాకు ఊరే చేయడం లేదు పోయడం లేదు. రోజు 10 నుంచి 12 మధ్య నుంచి లైన్ కడితే ఈ 1 గంట వరకు కూడా ఒక స్పందించిన నాయకుడు లేడు, ఒక ఊరే సంచి ఇచ్చినోడు లేడు మాకు ఇంతవరకు. ఏమన్నా అంటే వస్తుంది ల్యాండ్ వస్తుంది, అధికారులు రావాలి చెప్పాలి, మన లేదే కాదు బెదిరియాలి. సమస్య అంతా పైగా మాకు ఒక్కరు కూడా స్పందించాడు. రాత్రి 11:30 వచ్చి కూర్చున్నట్టు ఇదివరకు సంచి పక్కరాలి. వచ్చి రాత్రి పగలు ఇక్కడనే కూర్చున్నాం. అయినా కానీ మా ఓట్లేసి గెలిపించుకున్నాం. మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఇప్పటి వరకు రైతుల పట్ల ఇప్పటి వరకు రైతుల దగ్గరికి వస్తాడు, స్పందిస్తలేడు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరు? కేసీఆర్ సార్ మా ఎమ్మెల్యే వస్తలేడు, కనబడతలేడు, ఆ ప్రాబ్లాలు పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకున్నాం? దేని గురించి? రైతుల గురించి కదా. రైతు వేదికను దేవుళ్ళని చేస్తా అన్నాడు కదా, రైతులను పట్టించుకుంటలేడు. మరి మా దేవుడు ఎటు పోయిండు, ఏడున్నాడు? మా దేవుడు మా దేవుడిని చూపించండి ఒకసారి. మా దేవుడు ఎక్కడ ఉన్నాడో కనబడతలేడు. మరి గృహాలలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో మా దేవుడు కనబడతాడే. మా దేవుడిని రమ్మని కోరుకుంటున్నాం. మా ప్రాబ్లంకి లేరు, మేము పూజ చేసుకుంటాం, మా దేవునికి కాలు కడిగి దండం పెట్టుకుంటాము. మా దేవుడు ఎక్కడ ఉన్నాడో మా దేవుడిని చూపించండి అయ్యా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుందో ఏమో తెలుస్తలేదు, ఆ దేవుడిని చూపించండి. మా దేవుడు వస్తలేడు, మా ప్రాబ్లం క్లియర్ చేస్తలేడు. మా దేవుడు కనబడితే మాకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇంతవరకు కూడా మా లైన్ వచ్చే మూమెంట్లోనే పనిచేసింది. మాకు కేసీఆర్ అప్పుడు మంచిగా ఉండే. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము రోడ్ ఎక్కలేము ఒక్కరోజు కూడా. ఈ రోజు తిరుగుడు అవుతుంది, రోడ్డు మీద ఎక్కడ టెండర్లు చచ్చిపోతున్నాం. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా ఇచ్చిందని చెప్తున్నారు. యూరియా అప్పుడు మంచిగా దొరికింది, ఇప్పుడు యూరియా దొరుకుతలేదు. మళ్ళీ ఉన్నోళ్ళకేమో 20-30 సంచులైనా దొరుకుతుంది. మాకు మధ్య తరగతి వాళ్ళం ఎట్లా బతకాలి? మరి మసాలా కోసం ఎక్కడికి లైన్ వచ్చేవరకు ఏదో బంద్ చేసి మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారు? ఏం చెప్పాలి? తాళాలు వేసుకొని పోయి మళ్ళీ బయట అమ్ముకుంటారు బ్లాక్ లా. మాకేమో దొరుకుతలేదు మధ్య తరగతి. బ్లాక్ లలో అమ్ముకోవట్రి, మధ్య తరగతి వాళ్ళకేమో దొరకకపోవట్టి. వస్తేనన్నా 2 సంచులు దొరికినా అది వేరే ఉంటుంది కదా మాకు.